First year syllabus, third unit. Today we are going to learn about reproduction in plants. Unit 3, reproduction in plants, మొక్కలలో ప్రత్యుత్పత్తి. అందులో 2 chapters ఉంటాయి. 6th chapter is modes of reproduction, ప్రత్యుత్పత్తి విధానాలు. 7th one is sexual reproduction in flowering plants. So in our first lesson we are going to learn about what are the different types of reproduction, modes of reproduction present in all plant groups, starting from algae to the angiosperms. Algae, fungi, bryophyta, pteridophyta, gymnosperms and angiosperms. So it shows various various ways, different methods which show lower organisms and up to the higher organisms. The type of reproduction varies from the lower organisms called algae. శైవలాలు, శిలీంధ్రాలు, బ్రయోఫైటా, టెరిడోఫైటా, వివృత బీజాలు, ఆవృత బీజాలు, వీటన్నిటిలో జరిగే ప్రత్యుత్పత్తి విధానాలు అనేక రకాలుగా ఉంటాయి. అవన్నిటి గురించిన అధ్యయనం చేసిన మొట్టమొదటి భారతీయ శాస్త్రవేత్త పేరు పంచనన్ మహేశ్వరి. ఆయన రిప్రొడక్షన్ ఇందులో ఎంబ్రియాలజీ, రీప్రొడక్షన్ ఇన్ యాంజియోస్పర్మ్స్, వీటన్నిటిని గురించి పరిశోధనలు చేసి ఒక ఫౌండేషన్ అనేది వేశారు. పిండోత్పత్తి శాస్త్రము, ఎంబ్రియాలజీ మీన్స్ how the plants reproduction takes place, starting from the production of pollen grains, formation of flowers, from the formation of flowers and androecium, gynoecium, కేసరావళి, అండుకోసం ఏ రీతిగా ఉత్పత్తి అవుతాయి, వాటిలో నుంచి పాలన్ గ్రెయిన్స్, పరాగ రేణువులు ఎలా ఉత్పత్తి అవుతాయి, పరపరాగ సంపర్కం, పరాగ సంపర్కం, పాలినేషన్ అండ్ టైప్స్ ఆఫ్ పాలినేషన్, and then after that the pollen grains fall on the stigma of the gynoecium, and then the fertilization occurs. After fertilization it forms into zygote, embryo develop into new plant. Till that, from the beginning of the plant life cycle up to the formation of again the seeds, so the entire life cycle differs from lower organisms to the higher organisms. సో ఆల్గే, ఫంగైలో జరిగే రీప్రొడక్షన్ విధానం వేరుగా ఉంటుంది, హయ్యర్ ఆర్గానిజమ్స్లో రీప్రొడక్షన్ వేరుగా ఉంటుంది. పంచనన్ మహేశ్వరి అనే భారతీయ శాస్త్రవేత్త వీటన్నిటిలో పరిశోధనలు చేసి ఒక ఫౌండేషన్ ఫర్ ఎంబ్రియాలజీ, సో ఎంబ్రియాలజీ పిండోత్పత్తి శాస్త్రానికి ఒక పునాది వేశారు పంచనన్ మహేశ్వరి అనే శాస్త్రవేత్త. సో రీప్రొడక్షన్లో ప్రతి రీప్రొడక్షన్ ఈజ్ ద మేజర్ బేసిక్ ఫినామినా అండ్ క్యారెక్టర్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్, వెదర్ దే ఆర్ ప్లాంట్స్, యానిమల్స్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఎనీ బ్యాక్టీరియా, ఈవెన్ ఏ సింగిల్ సెల్డ్ బ్యాక్టీరియా అండ్ సింగిల్ సెల్డ్ ఆర్గానిజమ్స్ ఆల్సో మల్టిప్లై, reproduce. Reproduction means what? So producing the same kind of individuals, జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్, తరతరాలుగా ఒక జీవిని పోలిన మరొక జీవిని ఉత్పత్తి చేయడమే ప్రత్యుత్పత్తి. తరతరాలుగా అది హెరిడిటరీ, అనువంశికంగా తరతరాల నుంచి వస్తుంది. సో ఆ రిప్రొడక్షన్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ అండ్ ఈజ్ అ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్. సజీవులకు ఉన్న లక్షణం ఏంటిది? ప్రత్యుత్పత్తి. ఒక రెస్పాన్స్ టు స్టిమ్యులస్, ఒకటి బ్రీదింగ్, లైఫ్ ఉంది అని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్, ఒక క్యారెక్టరిస్టిక్ ఫీచర్ కూడా రీప్రొడక్షన్. సో రీప్రొడక్షన్లో ఏమేమి మోడ్స్ ఆఫ్ రీప్రొడక్షన్ ఏమేమి ఉన్నాయి ఆ రీప్రొడక్షన్లో చూద్దాం. ఫస్ట్ది వెజిటేటివ్ రీప్రొడక్షన్, రెండోది అసెక్షువల్ రీప్రొడక్షన్, మూడోది సెక్షువల్ రీప్రొడక్షన్. వెజిటేటివ్ రీప్రొడక్షన్, శాఖీయ ప్రత్యుత్పత్తి. శాఖీయ ప్రత్యుత్పత్తి పేరులోనే ఉంది. అంటే ఇది శాఖీయంగా, అంటే మోడ్స్ ఆఫ్ రీప్రొడక్షన్. ఫస్ట్ వన్ ఈజ్ వెజిటేటివ్ రీప్రొడక్షన్. వెజిటేటివ్ రీప్రొడక్షన్ is also called vegetative propagation. Vegetative propagation means there is no production of spores or gametes. So new plants or new organisms arise from the vegetative parts of the plant body. వెజిటేటివ్ శాఖీయ భాగాల నుంచి, మొక్క యొక్క శాఖీయ భాగాల నుంచి వేరుపడి కొత్త మొక్కలు
ప్రొడ్యూస్ చేస్తాయి, ఉత్పత్తి చేస్తాయి. వాటిని ఏమన్నాం? శాఖీయ ప్రత్యుత్పత్తి అన్నారు. శాఖీయ ప్రత్యుత్పత్తి ద్వారా ఏర్పడిన మొక్కలను క్లోన్లను కూడా అంటారు. శాఖీయ ప్రత్యుత్పత్తి దాకా ఏర్పడిన మొక్కలను ఏమంటాము? క్లోన్స్ అని కూడా అంటారు. శాఖీయ ప్రత్యుత్పత్తి ఎన్ని రకాలుగా ఉంటుంది, ఏ టైప్స్లో జరుగుతుంది? లోవర్ ఆర్గానిజమ్స్లో ఏం జరుగుతుందంటే ఫ్రాగ్మెంటేషన్ ఇంక్లూడింగ్ బ్యాక్టీరియా. ఫ్రాగ్మెంటేషన్ అంటే తెలుగులో ఏంటంటే ముక్కలు అవ్వడం. ఫ్రాగ్మెంటేషన్ అంటే ఏంటి? ముక్కలు అవ్వడం. ఇది ఆల్గే అండ్ ఫంగై. ఆల్గేలో ఎక్కువగా స్పైరోగైరాలో కనిపిస్తుంది. స్పైరోగైరా వాటర్లో తేలుతూ ఉంటుంది, స్టాగ్నెంట్ వాటర్లో పైన నాచులాగా తేలుతుంది స్పైరోగైరా. వాటర్ కరెంట్స్కి అవి కనుక ముక్కలైపోతే ఈచ్ ఫ్రాగ్మెంట్ విల్ డెవలప్ ఇంటూ న్యూ ప్లాంట్. ఈచ్ ఫ్రాగ్మెంట్, ప్రతి ముక్క కూడా, విడిపోయిన ముక్కలు, విరిగిపోయిన ముక్కలు కూడా ఒక్కొక్క నూతన జీవిగా ఏర్పడతాయి. అది స్పైరోగైరా. స్పైరోగైరా ఈజ్ అన్బ్రాంచ్డ్ ఫిలమెంటస్ గ్రీన్ వాటర్ ఆల్గా. అంటే శాఖాయుతంగా ఉండదు, శాఖారహితంగా ఉంటుంది. తంతు రూపంలో ఉండే నీళ్ల పైన, స్టాగ్నెంట్ వాటర్ పైన తేలియాడే నాచు. అది ఆ స్పైరోగైరా ఏమవుతుంది? కట్ అవుతుంటే ఏమవుతుంది? అది ఒక్కొక్క ముక్క ఇంకొక కొత్త జీవిగా ఏర్పడుతుంది. సేమ్ ఫ్రాగ్మెంటేషన్ సమ్ ఆఫ్ ద ఫంగై ఆల్సో షో ఫ్రాగ్మెంటేషన్. నెక్స్ట్ జెమ్మే. జెమ్మా సింగులర్, జెమ్మే ప్లూరల్. జెమ్మా ఎందులో ఉంటాయి? లివర్ వర్డ్స్లో ఉంటాయి. ఎగ్జాంపుల్ లివర్ వర్డ్స్. లివర్ వర్డ్స్కి ఎగ్జాంపుల్ ఏంటి? మార్కాన్షియా. మార్కాన్షియా ఎగ్జాంపుల్. మార్కాన్షియాలో థాలస్ ఉంటుంది. దెర్ ఆర్ నో రూట్స్, స్టెమ్స్, లీవ్స్ ఇన్ ద మార్కాన్షియా. మార్కాన్షియాలో when the plant body is not differentiated into root, stem, leaf, such plant body is called as a thallus. థాలస్ ఎలా ఉంటుంది? రూట్, స్టెమ్, లీవ్స్ లాగా డిఫరెన్షియేట్ అవ్వకుండా ఉండే థాలస్ని, ఉండే ప్లాంట్ బాడీని థాలస్ అంటాం. థాలస్ డార్సీ వెంట్రల్ చూపిస్తుంది, పృష్ఠోదర తలాన్ని చూపిస్తుంది. నేల వైపు రూట్ లైక్ ఉంటాయి. వాటితో అది స్టేబుల్గా నేలకి ఫిక్స్ అయి ఉంటుంది. సో రూట్ లైక్ రైజాయిడ్స్ ఉంటాయి, స్టెమ్ లైక్ కాలాయిడ్ ఉంటుంది, లీఫ్ లైక్ ఫిల్లాయిడ్స్ ఉంటాయి. ఇందులో ఫినేరియాలో. యాక్చువల్గా మార్కాన్షియాలోనేమో ఏముంటుంది? ఓన్లీ థాలస్ మీద కప్స్ లైక్ నిర్మాణాలు ఉంటాయి, గిన్నెల వంటి నిర్మాణాలు ఉంటాయి, చిన్న చిన్న కప్స్. వాటిని జెమ్మా కప్స్ అంటారు. ఆ జెమ్మా కప్స్ ఏర్పడి థాలస్ మీద అవి విడిపోయి కింద పడినప్పుడు ఇంకొక కొత్త థాలస్ ఏర్పడుతుంది. ఇవి స్పెషలైజ్డ్ వెజిటేటివ్ క్యారెక్టర్స్. ఇంకా స్పైరోగైరాలో ఎకైనైట్స్ అని కూడా ఏర్పడతాయి. అవి కూడా శాఖీయ ప్రత్యుత్పత్తి నిర్మాణాలు. సో ఇవి లివర్ వర్డ్స్. ఇవి లోవర్ ఆర్గానిజమ్స్లో మనకు ఏర్పడేవి. ఈ ఆల్గేలో, బ్రయోఫైటాలో, ఫంగైలో మనకు కనిపించే వెజిటేటివ్ రీప్రొడక్షన్. సో ఇంకా వెజిటేటివ్ ప్రాపగ్యూల్స్ అంటారు. ఇవన్నీ కూడా మనకి హయ్యర్ ప్లాంట్స్లో ఉంటాయి. ఆ హయ్యర్ ప్లాంట్స్లో ఉండేవి ఏంటివి? ఫస్ట్ వన్ ఈజ్ రన్నర్స్ ఎగ్జాంపుల్ గ్రాస్ ప్లాంట్స్ అండ్ ఆక్సాలిస్. ఇవన్నీ కూడా మనం స్టెమ్ మోడిఫికేషన్స్ సెకండ్ యూనిట్లో నేర్చుకున్నాం. స్టెమ్ మోడిఫికేషన్స్లో ఇవన్నీ కూడా మనకి వస్తాయి. సబేరియల్ స్టెమ్ మోడిఫికేషన్స్. రన్నర్స్ అంటే ఆక్సాలిస్. లిమిటెడ్ బ్రాంచ్ గ్రోత్ విల్ అరైజ్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ నోడ్ అండ్ ఇఫ్ దట్ టచెస్ ద సాయిల్. ఎక్కడైతే ఈ ప్లాంట్ పార్ట్ యొక్క స్టెమ్ నేలకి టచ్ అవుతుందో అక్కడి నుంచి రూట్స్ వస్తాయి, వేర్లు వస్తాయి. పైనుంచి మళ్ళీ ఇంకొక ప్లాంట్ వస్తుంది. ఎప్పుడైతే ఇంటర్నోడల్ పార్ట్ కట్ అవుతుందో దట్ విల్ గ్రో ఇంటూ ఏ ఇండివిజువల్ ప్లాంట్. సో ఇది రన్నర్స్కి ఎగ్జాంపుల్ ఏంటి? ఆక్సాలిస్. నెక్స్ట్ ఆఫ్సెట్స్ మనం నేర్చుకున్నాము. పిస్టియా ఐకార్నియా ఎగ్జాంపుల్స్. పిస్టియా ఐకార్నియా ఎలా ఉంటాయి? నీళ్లపైన తేలియాడే గుర్రపు డెక్క. స్టాగ్నెంట్ వాటర్ పైన నీటి ప్రవాహం లేనప్పుడు ఏమవుతుంది? మొత్తం కూడా గుర్రపు డెక్కతో నిండిపోయి ఉంటుంది ఆ కొలనులన్నీ కూడా. సో అది ఎలా యాక్చువల్గా గుర్రపు డెక్క అనేది వాటర్ హయసింత్ అంటారు, ఇంగ్లీష్లో ఐకార్నియా అంటారు శాస్త్రీనామం. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే దానికి ఉన్న బ్యూటిఫుల్ ఫ్లవర్స్ని బట్టి వైలెట్ కలర్, పర్పుల్ ఫ్లవర్స్ ఉంటాయి. దాన్ని బట్టి ఆ ఆకులు, ఆ పుష్పాల ఆకారానికి అట్రాక్ట్ అయ్యి ఇది ఇంట్రడ్యూస్ చేయబడింది. అంటే వేరే దేశం నుంచి ఇండియాలోకి దిగుమతి చేయబడింది. సో అలా ఇంట్రడ్యూస్ అయిన మొక్క ఏమైపోయింది?
మొత్తం ఒక వీడిగా మారిపోయింది, కలుపు మొక్కగా మారిపోయి ఎప్పుడైతే నీరు ప్రవాహం ఆగిపోతుందో మొత్తం కూడా అన్కంట్రోలబుల్గా డివిజన్ అయిపోయి శాఖీ ప్రత్యుత్పత్తి ద్వారా మొత్తం ఆ చెరువంతా కూడా ఆ గుర్రపుడెక్కతో నిండిపోతుంది. అవి తీయడం ఒక పెద్ద పని కదా, అది వ్యాపించడం ఒక ఈజీగా స్పీడ్గా వ్యాపించేస్తుంది. దాన్ని రిమూవ్ చేయాలంటే చాలా పెద్ద పని ఆ గుర్రపుడెక్కని కదా. పిస్టియా ఐకార్నియా రెండు కూడా లీవ్స్ అన్నీ కూడా ఒక ఫ్లవర్ షేప్లో ఒక గుత్తిగా ఏర్పడతాయి. వాటిని ఏమన్నాం? రోజెట్టి ప్లాంట్స్ అన్నాం. మన ఆఫ్సెట్స్లో చదువుకున్నాం, సెకండ్ యూనిట్లో మార్ఫాలజీలో స్టెమ్ మోడిఫికేషన్స్లో. అందులో కూడా సబేరియల్ స్టెమ్ మోడిఫికేషన్స్లో మనం 4 రకాలు చదువుకున్నాం. అందులో ఫస్ట్ది రన్నర్స్, రెండోది ఏంటిది ఆఫ్సెట్స్, మూడోది స్టోలాన్స్, నాలుగోది సక్కర్స్. స్టోలాన్స్ అండ్ సక్కర్స్. సో స్టోలాన్స్ అంటే ఏంటి? ఏ పార్ట్ ఆఫ్ స్టెమ్ bends downwards and touches the soil. There it produces roots downwards and another stem upwards. So if we cut this internode, then the plant will grow into new plants. అంటు కట్టడం, మల్లె ఇలాంటి మొక్కలలో స్టోలాన్స్లో, జాస్మిన్స్లో మనం చూస్తాం. సో అవేంటి? ఆ అంటు కట్టే విధానం అనమాట. ఒక కొమ్మని తీసుకొచ్చి నేలలోకి ఇలా బెండ్ చేసి పెట్టి మనం బరువు కానీ ఏదైనా పెట్టి నేలలోకి దిచ్చేస్తే కొంతకాలం తర్వాత ఏమవుతుంది? దాని నుంచి ఇంకో కొత్త మొక్క అనేది వస్తుంది. అవి స్టోలాన్స్. ఎగ్జాంపుల్ జాస్మిన్. సక్కర్స్ అంటే తెలుగులో పిలక మొక్కలు. పిలక మొక్కలు మనం ఎందులో చూస్తాం? క్రైసాంతిమం, పుదీనా వీటిలో చూస్తాం. క్రైసాంతిమం, చామంతి వీటిలో ఏంటంటే ఏ పార్ట్ ఆఫ్ స్టెమ్ విచ్ ఈజ్ అండర్ గ్రౌండ్, నేల లోపల ఉన్న కాండపు భాగం కొంచెం ఏటవాలుగా పైకి పెరుగుతుంది. స్లాంటింగ్లీ ఆబ్లిక్లీ గ్రోస్ అప్వర్డ్. A part of stem present inside the soil which grow obliquely upward and gives rise to new plant. If this is cut, that another plant will grow into a individual plant. సో కొంచెం నేల లోపల ఉన్న ఒక మొక్క యొక్క భాగమైన కాండం ఆబ్లిక్గా అంటే స్లాంటింగ్గా ఏటవాలుగా పైకి పెరిగి పైకి వస్తుంది, కొత్త మొక్కనిస్తుంది. ఎప్పుడైతే ఇది డిటాచ్ అయిపోయిందో అది ఇంకో కొత్త మొక్కగా ఏర్పడుతుంది. ఇవి సక్కర్స్, తెలుగులో పిలక మొక్కలు అంటాం. అరటిలో కూడా మనం పిలక మొక్కలు చూస్తాం. క్రైసాంతిమం ఎగ్జాంపుల్, క్రైసాంతిమం. చామంతి ఎగ్జాంపుల్. ఇంకా మనం మొక్కలు వేరు నుంచి వచ్చే మొక్కలు చూస్తాం కరివేపాకులో, ఇవి పిలక మొక్కలు. అరటిలో మనం చూస్తాం. ఇవన్నీ కూడా సక్కర్స్కి ఉదాహరణ. నెక్స్ట్ వచ్చేసి రైజోమ్. రైజోమ్ అంటే కొమ్ము. ఎగ్జాంపుల్స్ ఏంటివి? పసుపు అంటే కర్క్యుమా అండ్ జింజిబర్ అఫిషినాలిస్. పసుపు కొమ్ములు అంటాం కదా. అల్లం ఇవేంటి? ద అండర్గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషన్ విచ్ స్టోర్ ఫుడ్ మెటీరియల్స్ అండ్ గ్రో హారిజాంటల్లీ ఇన్ ద సాయిల్. ఆహారాన్ని నిల్వ చేస్తుంది. భూగర్భ కాండం, పెరినియల్ బహువార్షికాలు అండ్ ప్రొటెక్షన్ ఫ్రమ్ ద గ్రేజింగ్ యానిమల్స్. 3 రకాలుగా. అంటే దీన్ని మల్టీపర్పస్ స్టెమ్ మోడిఫికేషన్స్ అని నేర్చుకున్నాం ఆల్రెడీ. వీటిలో ఏముంటుంది? పసుపు కొమ్ములు, అల్లం. ఇవేంటిది? హారిజాంటల్గా నేలలో సమాంతరంగా పెరుగుతుంది భూమిలో. అల్లం మనకి చూస్తే అడ్డంగా కనిపిస్తుంది సమాంతరంగా. సో అది పులుసాకులు కలిగి ఉంటాయి, బ్రౌన్ కలర్లో. స్కేల్ లీవ్స్ దే పొసెస్. సో ఇవన్నీ కూడా ఏంటి? ఇఫ్ యూ కట్ అట్ ద నోడ్ రీజియన్ అండ్ ఇఫ్ యూ పుట్ ఇన్ ద సాయిల్ దెన్ ఇట్ విల్ గివ్ రైజ్ టు ద న్యూ ప్లాంట్. ఇవన్నీ కూడా అంతే. త్రూ స్టెమ్ మోడిఫికేషన్స్ దే గివ్ రైజ్ టు ద న్యూ ప్లాంట్స్. That's why they are called as vegetative propagation, vegetative reproduction. Next, calm colocasia example. చామదుంపల్లో ఒక పిల్ల కందం పక్కకు వస్తుంది. అది కందం అంటాం తెలుగులో. పిల్ల కందం పక్కన బుడిపిలాగా వస్తుంది. If it attaches, it grows into a new plant. సో వాటన్నిటికీ ఇంటర్ నోట్స్ ఉంటాయి. స్కేల్ లీవ్స్ మనకు కనిపిస్తాయి చామదుంపలో చూసుకుంటే. సో ఇఫ్ యూ కట్ ద నోడ్ రీజియన్ అండ్ ఇఫ్ యూ పుట్ ఇన్ ద సాయిల్ దెన్ ఇట్ విల్ గివ్ రైజ్ టు న్యూ ప్లాంట్. రైజోమ్ గ్రోస్ హారిజాంటల్లీ ఇన్ ద సాయిల్, whereas calm grows vertically in the soil.
వర్టికల్లీ ఇన్ ద సాయిల్. సో వర్టికల్గా కిందకి నిలువుగా పెరుగుతుంది. రైజోమ్ కొమ్ము అడ్డంగా పెరుగుతుంది నేలలో, కామ్ ఏమో నిలువుగా పెరుగుతుంది. ఉదాహరణ కంద అమార్ఫోఫాలస్ శాస్త్రీయనామం. కొలకేషియా చేమదుంప. ఈ రెండు కూడా కామ్కి కందంకి ఉదాహరణలు. నెక్స్ట్ స్టెమ్ ట్యూబర్ అంటే పొటాటో ఎగ్జాంపుల్. స్టెమ్ ట్యూబర్ బంగాళదుంపలు, అందులో కన్నుల వంటి నిర్మాణాలు కలిగి ఉంటాయి. ఆ పార్ట్ని కనుక మనం కట్ చేసి సాయిల్లో పెడితే కొత్త ప్లాంట్ వస్తుంది. ఎవ్రీ నోడ్ రీజియన్ అక్కడ స్మాల్ బడ్ వస్తుంది, గ్రీన్ కలర్గా పెరుగుతుంది. ఆ పార్ట్ని కనుక మనం కట్ చేస్తే కొత్త మొక్క వస్తుంది. ఇది కూడా ఒక రకమైన శాఖీయ ప్రత్యుత్పత్తి. నెక్స్ట్ బల్బ్, ఆనియన్ ఎగ్జాంపుల్ ఎలియం సెపా. సొలానం ట్యూబరోజం పొటాటో. ఆనియన్ ఎలియం సెపా. వీటిలో బల్బ్ ఉంటాయి. బల్బులో మళ్ళీ 2 రకాలు. లసునంలో కంచుక యుత లసునం, కంచుక రహిత లసునం. ట్యూనికేటెడ్ బల్బ్, ఏ ట్యూనికేటెడ్ బల్బ్. ట్యూనికేటెడ్ బల్బ్ అంటే ఇట్ ఈస్ కవర్డ్ బై ఏ డెడ్ స్కిన్ లేయర్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ట్యూనిక్. అది ఎందులో ఉంటుంది? నీరుల్లి, ఆనియన్ ఎలియం సెపాలో ఉంటుంది. ఏ ట్యూనిక్ ఈజ్ యాబ్సెంట్. ఎగ్జాంపుల్ ఎలియం సటైవం వెల్లుల్లి, గార్లిక్, అందులో అది ఏ ట్యూనికేటెడ్ బల్బ్కి ఉదాహరణ. ఇవి కూడా వెజిటేటివ్లీ రీప్రొడక్టింగ్ ప్లాంట్స్. సో వీటన్నిటిని ఇంకొక పేరు కూడా వెజిటేటివ్ ప్రాపగ్యూల్స్ అంటారు. శాఖీయ ప్రత్యుత్పత్తిని ఒక రకమైన అలంగిక ప్రత్యుత్పత్తి అంటారు. ఎందుకని? ఫ్రమ్ సింగిల్ పేరెంట్ ప్లాంట్ న్యూ ప్లాంట్స్ ఆర్ arising, reproducing. That's why vegetative reproduction is also called as asexual reproduction. So asexual reproduction also performed by, or asexual reproduction is done by single parent plant without the union of gametes, without the fusion of gametes. Fusion of gametes occur only in sexual reproduction, whereas only new plants arise from a single parent plant, that is asexual reproduction and vegetative reproduction. వెజిటేటివ్ రిప్రొడక్షన్ ద్వారా ఏర్పడిన మొక్కలను క్లోన్లు అంటారు. ఆల్ క్లోన్స్ ఆర్ జెనెటికల్లీ సేమ్ బికాస్ దే అరైజ్ ఫ్రమ్ ద వెజిటేటివ్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్ బాడీ. సో వీటన్నిటినీ కూడా ఏమన్నా వెజిటేటివ్ ప్రాపగ్యూల్స్ అని కూడా అంటారు. సో ఇవన్నీ కూడా దేనికి ఉదాహరణ? వెజిటేటివ్ రీప్రొడక్షన్కి ఉదాహరణ. నెక్స్ట్ వచ్చేసి ఎసెక్షువల్ రిప్రొడక్షన్ దేనిలో ఏం ప్రొడ్యూస్ అవుతాయంటే స్పోర్స్ ప్రొడ్యూస్ అవుతాయి. సిద్ధ బీజాల ద్వారా ఉత్పత్తి జరుగుతుంది. ఎసెక్షువల్ రిప్రొడక్షన్కి స్పోర్స్ ఏర్పడతాయి. ఎసెక్షువల్ రిప్రొడక్షన్ ఏమేమి స్పోర్స్ ఏర్పడతాయి అంటే జూ స్పోర్స్ ఉంటాయి, ఇంకా నాన్ మొటైల్ స్పోర్స్ ఉంటాయి, మొటైల్ స్పోర్స్ ఉంటాయి. స్పోర్స్ ఆర్ మూవింగ్ త్రూ వాటర్. మొటైల్ స్పోర్స్ అయితే కనుక వాటర్ ద్వారా, వీటిని చలనయుత సిద్ధ బీజాలు అంటారు. ఎగ్జాంపుల్ క్లామిడోమోనాస్లో జూ స్పోర్స్ ఎగ్జాంపుల్ క్లామిడోమోనాస్. నెక్స్ట్ స్పొరాంజియాలో ఉత్పత్తి అయ్యే స్పోర్స్ని స్పొరాంజియోస్పోర్స్ అంటాం. ఎగ్జాంపుల్ రైజోపస్లో స్పొరాంజియాలో ఉత్పత్తి అవుతాయి స్పోర్స్. అంటే సిద్ధ బీజాలు ఉత్పత్తి అయ్యేది సిద్ధ బీజాశయాలలో ఉత్పత్తి అవుతాయి. సిద్ధ బీజాలతో నిండిపోయి అది పగిలినప్పుడు ఏమవుతుంది? సిద్ధ బీజాలు బయటికి వెదజల్లబడతాయి. రైజోపస్ ఎగ్జాంపుల్ బ్రెడ్ మోల్డ్. రొట్టె మీద పెరుగుతుంది కదా వైట్ కలర్లో బూజు. ఆ బూజుని మొదట హైఫే అంటాం, తర్వాత అది మైసీలియం. ప్లాంట్ బాడీ ఈజ్ కాల్డ్ యాజ్ మైసీలియం. కలర్లెస్గా వైట్ కలర్లో ఉంటుంది బికాజ్ ఇట్ ఈజ్ నాన్ క్లోరోఫిల్లస్. క్లోరోఫిల్ ఉండదు, యాబ్సెంట్, బికాజ్ ఇట్ ఈజ్ హెటెరోట్రాఫ్. All fungi are heterotrophs. They do not contain chlorophyll. That's why they are colorless. The body is called as mycelium. అందులో ఉండే filamentous formని హైఫే అన్నాం. తంతువులు. ఆ తంతువుల్లో ఏముంటుంది? సినోసైటిక్ ఉంటుంది క్యారెక్టర్. అంటే మల్టీ న్యూక్లియేట్ కండిషన్ ఉంటుంది. బహుకేంద్రక యుత అంటే ఒక కణంలో ఒక కేంద్రకమే ఉంటుంది. కానీ ఫంగైలో రైజోపస్ ఫంగై క్యారెక్టర్ ఏంటంటే మల్టీ న్యూక్లియేట్ కండిషన్. ఈజ్ ఆల్సో కాల్డ్ సీనోసైటిక్ అంటే బహుకేంద్రక యుతం. సో అవి తర్వాత ఏమి ఉత్పత్తి అవుతాయి? పొడవైన నిర్మాణాలు ఏర్పడి వాటికి స్పొరాంజియా ఏర్పడతాయి.
ఇలా ఇవి హైఫే అనుకుందాం. హైఫే నుంచి పొడవైన నిర్మాణాలు ఏర్పడి దానికి స్పోర్స్ ఏర్పడతాయి. ఇవి స్పొరాంజియా. స్పొరాంజియాలో స్పోర్స్ ఉంటాయి. దీన్ని కాల్యుమెల్లా అంటారు. ఈ కాల్యుమెల్లా ఇదేమో స్పొరాంజియా, స్పొరాంజియోఫోర్ కాడ అనమాట. కాడ ఇదేమో స్పొరాంజియా. ఇందులోనేమో ఏమున్నాయి? స్పోర్స్ ఉన్నాయి. సిద్ధ బీజాలు ఉత్పత్తి అయింది. ఎప్పుడైతే ఈ సిద్ధ బీజాలన్నీ ఉత్పత్తి అయిపోయిందో ద స్పొరాంజియా వాల్ ఈజ్ ఫ్రాగైల్ వెన్ ఇట్ splits open and all the spores are dispersed at once like a blast. సో అప్పుడు ఏమవుతుంది? మనకి రొట్టె మీద పెరిగే బూజు ముందు వైట్ కలర్లో ఉంటుంది. తరువాత ఈ హైఫే ఇవన్నీ కూడా ఏర్పడిన తర్వాత లైట్ గ్రీన్ కలర్లోకి మారుతుంది. ఆ తర్వాత బ్లాక్ కలర్ స్పోర్స్ కనబడతాయి. సో ఎప్పుడైతే ఈ స్పొరాంజియాలన్నీ పగిలిపోయి స్పోర్స్ విడుదలైపోయినాయో అప్పుడు మనకు ఆ రొట్టె మీద పెరిగే బూజు రైజోపస్ అంతా బ్లాక్ కలర్లోకి మారిపోతుంది. ఆ బ్లాక్ కలర్ నథింగ్ బట్ స్పోర్స్. సో నెక్స్ట్ కొనేడియా. కొనేడియా ఎందులో ఉత్పత్తి అవుతాయంటే కొనేడియా ఆర్ స్పెషలైజ్డ్ స్ట్రక్చర్స్ ఇలా ఉంటాయి. సో ఈ కొనేడియా దేని మీద ఏర్పడతాయి? కొనేడియోఫోర్ ఉంటుంది. కొనేడియోఫోర్ మీద కొనేడియా ఉత్పత్తి అవుతాయి. ఆ కొనేడియా ఇలా ఉంటాయి. కొనేడియా ఎందులో ఉంటాయంటే పెన్సిలియం నోటేటమ్. The well-known antibiotic penicillin was obtained from Penicillium notatum, which was discovered by Alexander Fleming for the first time. For that he got Nobel Prize. So కొనేడియా ఇందులో ఉంటాయి. కొనేడియోఫోర్స్ పెనిసిలియంలో కనిపిస్తాయి. ఫంగస్లో మనకి అందులో కనిపిస్తాయి. ఇంకా బేసిడియోమైసిటిస్లో బేసిడియోస్పోర్స్ ఉంటాయి. ఇంకా రకరకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పోర్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ డిఫరెంట్. ఇంకా హయ్యర్ ఆర్గానిజమ్స్కి వెళ్తే బ్రయోఫైటాలో ఆల్ స్పోర్స్ ఆర్ సిమిలర్. సేమ్ టైప్ ఆఫ్ స్పోర్స్ ఆర్ ప్రొడ్యూస్డ్. ఇంకా టెరిడోఫైటాకి వెళ్తే టెరిస్ వాటన్నిటిలోనూ 2 types ఆఫ్ స్పోర్స్ ఆర్ ఫార్మ్డ్. కొన్ని మొక్కల్లో టెరిస్ లాంటి మొక్కల్లో ఒకే రకమైన స్పోర్స్ ఉత్పత్తి అవుతాయి. వాటిని హోమోస్పోరస్ అన్నాం. హోమోస్పోరస్ అంటే స్పోర్స్ ప్రొడ్యూస్డ్ ఆర్ ఆఫ్ సేమ్ టైప్. సైలోటమ్ టెరిస్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ హెటిరోస్పోరస్ అంటే ఏంటి? 2 types ఆఫ్ స్పోర్స్ ఆర్ ఫార్మ్డ్. వన్ ఈజ్ బిగ్ వన్, ద అదర్ వన్ ఈజ్ స్మాల్ వన్. సో బిగ్ వన్ స్పోర్స్, large spores are called as macrospores and small one are called as microspores. So 2 types of spores are formed, మైక్రో. తెలుగులో మనం ఏమన్నాం? హోమోస్పోరస్ అంటే సమసిద్ధ బీజాలు. పేరులోనే ఉంది, సమానంగా ఉండే సిద్ధ బీజాలు ఉత్పత్తి చేసే మొక్కలు. సో ఇవన్నీ టెరిడోఫైటాలో మనకు కనిపిస్తాయి. అక్కడ వరకు స్పోర్స్లో తేడా ఉండదు. ఆల్గే నుంచి బ్రయోఫైటాలో అన్ని స్పోర్స్ ఫార్మ్డ్ ఆర్ సేమ్. సో ఆల్ స్పోర్స్ ఫార్మ్డ్ ఆర్ ఆఫ్ సేమ్ టైప్. హెటెరోస్పోరస్ అంటే హెటెరో మీన్స్ డిఫరెంట్, హోమో మీన్స్ సిమిలర్. సో 2 types ఆఫ్ స్పోర్స్ ఆర్ ఫార్మ్డ్. వన్ ఈజ్ స్మాల్ వన్, బిగ్ వన్. మైక్రోస్పోర్స్ పెద్దవి. అంటే ఇది భిన్న సిద్ధ బీజత అంటాం మనం తెలుగు. భిన్న సిద్ధ బీజత అంటే 2 రకాల సిద్ధ బీజాలను ఉత్పత్తి చేసే మొక్కలను భిన్న సిద్ధ బీజ మొక్కలు అంటారు. అవేంటివి? పెద్ద వాటిని స్థూల సిద్ధ బీజాలు అంటారు, చిన్న వాటిని సూక్ష్మ సిద్ధ బీజాలు అంటారు. స్థూల, సూక్ష్మ. మైక్రో అంటే స్థూల, పెద్ద స్థూల బీజాలు స్మాల్. ఇవి 2 types ఆఫ్ స్పోర్స్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ టెరిడోఫైటా, సమ్ ఆఫ్ ద ప్లాంట్స్ ఆఫ్ టెరిడోఫైటా. ఇవన్నీ కూడా అసెక్షువల్ రిప్రొడక్షన్కి ఎగ్జాంపుల్స్. అసెక్షువల్ రిప్రొడక్షన్లో ఎగ్జాంపుల్స్ ఇవన్నీ కూడా. హోమోస్పోరస్, హెట్రోస్పోరస్. ఇంకా ఇందులో మనం బైనరీ ఫిషన్ గురించి చెప్పుకున్నాం కదా, యూగ్లినా అండ్ బ్యాక్టీరియా. నెక్స్ట్ ఈస్ట్లో కూడా బడ్డింగ్ అనేది ఉంటుంది. ఇందులో మనం ఎక్కడ చెప్పుకున్నాము? రైజోపస్ చెప్పాం, స్పొరాంజియా. ఇంకెందులో ఉంటాయంటే ఈస్ట్లో ఏం కనిపిస్తుంది మనకి? బడ్డింగ్ ఉంటుంది. ఈస్ట్లో బడ్డింగ్ ఎలా ఉంటుంది? ఈస్ట్ సెల్ ఇలా ఉంటుంది. ఇది బడ్డింగ్. ఇది సెపరేట్ అయిపోయి బడ్ లాగా ఉంటుంది. తెలుగులోనేమో ప్రరోహోత్పత్తి అంటాం. ఈస్ట్లో బడ్డింగ్ని ప్రరోహోత్పత్తి అంటాం.
బడ్డింగ్ జరుగుతుంది. అది అలా న్యూగా ఈస్ట్ సెల్స్ అనేవి ఏర్పడతాయి. ఇవన్నీ కూడా అసెక్షువల్ రిప్రొడక్షన్కి ఎగ్జాంపుల్స్. సో ప్లాంట్ రిప్రొడక్షన్లో టైప్స్ ఆఫ్ రిప్రొడక్షన్స్లో ఏమేమి ఉన్నాయి మనకి? వెజిటేటివ్ రిప్రొడక్షన్ ఉంది, అసెక్షువల్ రిప్రొడక్షన్ ఉంది. అంటే అలైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా మొక్కలు సూక్ష్మ స్థూల సిద్ధబీజాలు లేదా సిద్ధబీజాలను ఫంగైలో, యూగ్లినాలు వీటన్నిటిలో సిద్ధబీజాలు ఎప్పుడు ఉత్పత్తి అవుతాయంటే when the conditions are favorable. When the conditions are favorable, then the spores are formed. When the conditions are unfavorable, sexual reproduction is formed. Sexual reproduction occurs during unfavorable conditions, even in algae and fungi. ఆల్గే అండ్ ఫంగై, స్పైరోగైరాలో ఎకినిట్స్, స్పోర్స్ ఇవన్నీ కూడా ఇందులో ఎప్పుడు ఫామ్ అవుతాయి? డ్యూరింగ్ ఫేవరబుల్ కండిషన్స్. Sexual reproduction occurs during unfavorable conditions. These are the two different types of reproductions. వెజిటేటివ్ శాఖీయ ప్రత్యుత్పత్తి, అలైంగిక ప్రత్యుత్పత్తి, ఈ రెండు కూడా లోవర్ ఆర్గానిజమ్స్ ఆల్గే నుంచి హైయర్ ఆర్గానిజమ్స్ మనకి వివృత బీజాల వరకు మనకి సైకస్ వరకు కనిపిస్తాయి. తర్వాత హైయర్ ఆర్గానిజమ్స్లో ఓన్లీ జిమ్నోస్పమ్స్, యాంజియోస్పమ్స్లో మనకి మెజారిటీగా సెక్షువల్ రిప్రొడక్షనే కనిపిస్తుంది. అండ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దీస్ టూ, సెక్షువల్ రిప్రొడక్షన్ అకర్స్ ఫ్రమ్ ద ఆల్గే టు ద యాంజియోస్పమ్స్ ఇన్ ఆల్ ప్లాంట్ గ్రూప్స్. అన్ని మొక్కలలో, అన్ని రకాల మొక్కలలో, ప్రిమిటివ్ దగ్గర నుంచి, ఆదిమ మొక్కల నుంచి అడ్వాన్స్డ్ ప్లాంట్స్ వరకు, ఉన్నతమైన మొక్కల వరకు కూడా అన్నిట్లోనూ కూడా మనకు కనిపించేది సెక్షువల్ రిప్రొడక్షన్. నెక్స్ట్ లెట్ us learn about sexual reproduction in plants.